గంగ రుద్రను కావాలనేసరికి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. గంగ రుద్రను పెళ్లి చేసుకుంటా అని ఆ మాట విని ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటారు. అయ్యో, పెళ్లి చేసుకుంటా అంటే తప్పేముంది, ఎట్లయితుంది, రుద్రను పెళ్లి చేసుకుంటే ఈ ఇంటికి మహారాణిని అవుతూ ఉంటాను అని చెప్పేసి గంగ మాటలు విని షాక్లో ఉండిపోతారు. ఈలోపు ఇక పెద్దను కలవడానికి గంగ వాళ్ళ అమ్మ వస్తుంది. ఇక అది సమయం చూసుకొని పెద్దన్న ఇలా బయటికి వెళ్తాడు. అసలు గంగకు ఎన్ని రోజులని నువ్వు దూరం పెడుతూ ఉంటావు, తను నీ గురించి చాలా బాధపడుతున్నది అని చెప్పేసి పెద్దయిన గంగ వాళ్ళ అమ్మతో అంటూ ఉంటాడు. గంగ పెద్దయిన అని చెప్పేసి పిలుచుకుంటూ బయటకు వస్తుంది. పెద్దయినేంది, ఎవరితో మాట్లాడుతూ ఉంటారు అని ఈ విధంగా తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. కానీ చెట్టు పక్కకు నిలబడి పెద్దయినతో మాట్లాడుతూ ఉంటుంది గంగ వాళ్ళ అమ్మ. అసలు గంగ నీ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది అని విధంగా పెద్దయిన అంటూ ఉంటాడు. నీ భర్త గురించి ఆలోచించి నువ్వు ఇలా దొంగచాటుగా వచ్చి కలవడం, అంతేకాకుండా తను చిత్రహింసలు పెడుతున్నాడని గంగకు దూరం ఉండడం, గంగ బాధపడడం ఇదంతా చూస్తున్నావు కదా అని ఈ విధంగా పెద్దయిన అంటుండగా, అసలు నిజం చెప్పాలంటే గంగ నా బిడ్డ కాదు, నేను 9 నెలలు మోసి కన్న బిడ్డ కాదు, నాకు గంగ దొరికింది, అలా అని చెప్పేసి తనకి నేను దత్త తీసుకున్నాను, నాకు పిల్లలు పుట్టలేరు, అసలు గంగ ఓ పెద్దింటి మనవరాలు, అసలు ఎవరు మనవరాలు కూడా మాకు తెలియదు. ఆ రోజు కారులో ఉంచలి ఆ పెద్దింటి ఆమెను తీసుకొచ్చి వదిలిపెడితే నేను సాదుకున్నానయ్యా అని ఈ విధంగా చెప్పేసరికి ఒక్కసారిగా పెద్దయిన షాక్ అయిపోతాడు. మరి గంగ ఈ ఇంటికి మహల్కి ఇక మహారాణి రుద్రకు మరదలవుతుందా అనేది అప్కమింగ్లో మీకు రెగ్యులర్ కావాలంటే కామెంట్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ అగైన్.